హలో అండి. నేను మీ స్నేహ. నేను మా పుట్టింటికి రాజమండ్రికి వెళ్ళానండి. అదేనండి సీతానగరంకైతే వెళ్ళాను. ఎందుకంటే మా పుట్టింటి దగ్గరండి సీతానగరం దగ్గర మా ఊళ్ళమ్మ జాతర జరిగిందండి. ఆ జాతరకి ప్రతి ఇంట్లో ఉన్న ఆడపడుచునైతే పిలవడం ఇక్కడ సాంప్రదాయం అన్నట్టు. ఆడపిల్లల్ని పిలుచుకొని ఆ పండగ చేసుకోవడం అనేది అక్కడి ఆచారం అన్నట్టు. సో, ఆ యొక్క సాంప్రదాయానికి నన్ను కూడా మా పుట్టింటి వాళ్ళు పిలవడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడి యొక్క అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ ముఖ్యంగా అర్ధరాత్రి పూట జరిగే బలిచాట. ఈ బలిచాట అనేది 3 సార్లు చేస్తారు. అంటే మొదటిది కోడిపిల్లతోని, రెండవదొచ్చేసి యాటపిల్లతోని, మూడవదొచ్చేసి దున్నపోతుతోని. సో, ఇలా జరుగుతాయంట. సో, అది నేను నిజంగా కళ్ళ ముందు చూసాను. ఎందుకంటే, ఆ యొక్క బలిచాట అనేది తిరుగుతున్నట్టు ఊరు చుట్టూ తిరిగి బలి వేయడం జరుగుతుందన్నట్టు. ఇది ఇక్కడ సాంప్రదాయం అన్నట్టు. ఈ యొక్క అమ్మవారి జాతరలో నేను భాగస్వాములు అవ్వడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా మా పుట్టింటి తరపున. అక్కడ ఊరి ప్రజలందరూ కూడా ఆ అమ్మవారి బలిచాటలో పాల్గొని ప్రతి ఒక్క ఇంటికి కూడా బావుండాలని చెప్పేసని కోరుకోవడము. బలిచాట అనేది ఒక ప్రత్యేకత ఎక్కేది. ఊరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. కట్టుబడి ఎవరి ఇంట్లో కూడా ఏ ఇబ్బంది కూడా కలగకుండా ఉండాలని చెప్పేసని కోరుకోవడం ఈ యొక్క సాంప్రదాయం అన్నట్టు. ఈ యొక్క బలిచాట కార్యక్రమం అంతా కూడా మధ్యరాత్రి పూట జరుగుతుంది. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఊరు అంతా కూడా తిరిగి బలి వేయడం, బలిచాట అయితే తిరుగుతుంది. ఆ బలిచాట ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక పోవడం అనేది చూడండి ఒక్కసారి. ఈ యొక్క సాంప్రదాయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసం నేను వీడియో తీయడం జరిగిందండి. ఈ బలిచాట కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత తెల్లవారి అందరూ కూడా ఈ ఆటపిల్లలు కోసుకొని ఉన్న బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా చేసుకోవడం అనేది ఇక్కడ సాంప్రదాయం అన్నట్టు. మీరందరికీ తెలియచేద్దామని ఈ వీడియో తీయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ స్నేహ.